బేరియాట్రిక్ సర్జరీ వల్ల ప్రాణాలకు ఏమైనా ప్రమాదం ఉందా? చాలామంది చనిపోయారని వింటున్నాం అనేది కూడా నాతో చెప్తూ ఉంటారు. ఈ చనిపోయిన వాళ్ళు ఎందుకు చనిపోయారు? ఎలా చనిపోయారు? ఎప్పుడు చనిపోయారు? ఏ కారణం వల్ల చనిపోయారు? అనేది పూర్తిగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్‌గా ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది కొత్తదేం కాదు. మనం రకరకాల క్యాన్సర్స్‌కి స్టమక్‌ని కట్ చేస్తూ ఉంటాం. అట్లాగే ఇంటెస్టైన్స్‌ని కట్ చేస్తాం. ఆ రెండిటిని జాయిన్ చేస్తూ ఉంటాం. బైపాస్‌లు చేస్తూ ఉంటాం. అవే సర్జరీలు అవేమీ లేకుండా మన వాళ్ళకి చేస్తున్నాం. ఎప్పటి నుంచి చేస్తున్నాం ఈ సర్జరీలు? సుమారుగా ఒక 50, 60 ఏళ్ల నుంచి చేస్తున్నారు. మన దేశంలో గత 20 ఏళ్లుగా నడుస్తాం. ఒకప్పుడు ఈ దేశంలో కేవలం నలుగురు బేరియాట్రిక్ సర్జన్స్ ఉండేవాళ్ళం. అందులో నేను కూడా ఒకడిని. 2005లో మొట్టమొదటి బేరియాట్రిక్ సర్జరీ చేయడం జరిగింది. రూయన్వై గ్యాస్ట్రిక్ బైపాస్. ఆ తర్వాత 2006, 2007, 2008, 9, 10 అయ్యేటప్పటికి స్లోగా నంబర్ ఆఫ్ సర్జరీస్ని పెరుగుతూ వచ్చాయి. అంటే యాక్సెప్టెన్స్ పెరిగింది సమాజంలో. తోటి వైద్యులు కూడా దీనికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అర్థం చేసుకుని వాళ్ళు కూడా పేషెంట్స్ని గైడ్ చేయడం మొదలుపెట్టారు. ఇవాళ 2022 ఈ సర్జికల్ సెన్సస్ ప్రకారం దాదాపు 39,789 సర్జరీలు ఈ దేశంలో జరిగాయి. అదే అమెరికాలో తీసుకుంటే 2,70,000 పైచిలుకు సర్జరీలు ఒక సంవత్సరంలోనే జరిగాయి. అంటే ఇది ఎంత కామన్గా జరుగుతున్న సర్జరీనో మనం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇంత హై డెఫినిషన్ కెమెరాస్ లేవు, ఇలాంటి పరికరాలు లేవు. బట్ ఈరోజు 10 టైమ్స్, 20 టైమ్స్, 50 టైమ్స్ కూడా మ్యాగ్నిఫై చేసి లోపల చూడగలుగుతున్నాం. అంటే మామూలు కంటితో కూడా మనం ఆ అవయవాన్ని అలా చూడలేము. కానీ రోబోటిక్ సర్జరీ చేసిన, ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేసిన మనకు కావలసినంత దీన్ని ఇమేజ్ని పెంచుకొని చూడవచ్చు. అందువల్ల సేఫ్టీ పారామీటర్స్లో ఇది 100% ఇబ్బందికరమైనటువంటిది కాదు. 2 స్టేప్లర్స్ అని వాడతాం. ఇది కట్ చేయడానికి ఆ ఇన్స్ట్రుమెంటు కట్ చేసి సీల్ చేసేస్తూ ఉంటుంది. అది జరగడానికి కేవలం 20 సెకండ్ల నుంచి 40 సెకండ్ల టైం పడుతుంది. అంటే కట్ చేయడం, కుట్టేయడం జరిగిపోతున్నాయి నేను ట్రిగ్గర్ నొక్కగానే. సో పవర్ గన్స్ వచ్చాయి. సో అందువల్ల మనకి సర్జరీలు చాలా చాలా సేఫ్గా అయిపోయాయి. ఇంతకుముందు చనిపోయారా? నాకు తెలిసినంత వరకు ఒక 1000 సర్జరీలు జరిగితే ఒక పేషెంటు ఎక్కడైనా ఇండియాలో ప్రమాదం జరిగిందో లేకపోతే అమెరికాలో ప్రమాదం జరిగిందో అంటే ప్రిపేర్ చేయకుండా సర్జరీలు చేసినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే ఒక 150 కిలోల మనిషి వచ్చాడు, వెంటనే రేపు సర్జరీ చేయలేం. మీ లివర్ సైజ్ చూడాలి. మీ లివర్ సైజ్ 120 మిల్లీమీటర్లు ఉండాలి నార్మల్గా. సపోజ్ అది 140, 150, 190, 200 ఉంటే ముందు ఆ లివర్ సైజ్ తగ్గించాలి. ఎందుకని మేము చేసే సర్జరీలన్నీ కూడా ఆ లివర్ కింద చేస్తున్నాం. సో ప్రెసిషన్ కావాలి అంటే లివర్ లోబ్ తగ్గాలి. దానికి ఒక రకమైనటువంటి డైట్ ఇస్తాం. ఆ డైట్ని కనుక పాటిస్తే ఒక 10 రోజులు 15 రోజులు అవసరాన్ని బట్టి మీరు ఫిట్ అయిపోతారు. ఆ తర్వాతే సర్జరీలు చేయాలి. అలా కాకుండా లంగ్స్ని ప్రిపేర్ చేయకుండా, లివర్ని ప్రిపేర్ చేయకుండా వెంటనే ఇవాళ వస్తే హాస్పిటల్కి రేపు బల్లెక్కి చేద్దామనేటువంటి స్పీడులో పేషెంట్ ఉన్నా, సర్జన్ ఉన్నా అవి ఇబ్బందికర పరిణామాలకి దారి తీసే అవకాశం ఉంటుంది. దీంట్లో అర్థం చేసుకోవడానికి పెద్ద లాజిక్ ఏం అక్కర్లేదు. అంటే లంగ్స్లో అవి 100% ఎక్స్పాండ్ అవ్వాల్సినవి 30%, 40% ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి. మిగిలినంతా ఫ్యాట్ ఉంది. ఆ ఫ్యాట్ తగ్గించకుండా మనకు జనరల్ ఎనస్థీషియా ఇస్తే ఒక్కోసారి వాళ్ళు కోరుకోరు ఎనస్థీషియా నుంచి, వెంటిలేటర్ మీదకి వెళ్తారు. అందుకని ముందు ప్రిపేర్ చేయాలి పేషెంట్ని, బాడీని ప్రిపేర్ చేయాలి, హార్మోన్స్ని ప్రిపేర్ చేయాలి. ఆ తర్వాతే మనం ఈ సర్జరీ అనేది మొదలుపెట్టాలి. అంతేగాని ఇవన్నీ లైఫ్ స్టైల్ సర్జరీస్ కనుక స్పీడ్ ప్రధానం కాదు ఇక్కడ. ఇవాళ వెళ్ళాను, రేపు సర్జరీ చేశారు, 2 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోయాను, తగ్గిపోయాను, పెరిగిపోయాను అనేటువంటి మాటలు చాలా వింటూ ఉంటాను నేను. ఎందుకు సర్జరీ చేయించుకున్నా కూడా బరువు పెరుగుతున్నారు వీళ్ళు అంటే వాళ్ళకి ఆప్టిమల్ సర్జరీ చేయలేదు. ఏదో ఒకటి ఆ సర్జన్ అనుకున్నటువంటిది చేసేయడం వల్ల అది ఆ పర్టిక్యులర్ పర్సన్కి పనికి రాకుండా పోయింది. సో ఇంకో ప్రశ్న,
లైపోసక్షన్ ఎందుకు చేయించుకోకూడదు, ఈ సర్జరీని ఎందుకు చేయించుకోవాలి? లైపోసక్షన్ అంటే ఏంటి? లైపో అంటే ఫ్యాట్, సక్షన్ అంటే సక్ చేసేది. బాడీ షేపింగ్ సర్జరీ అది. అంటే ఎక్కడన్నా ఒక ప్రదేశంలో ఎక్కువ ఫ్యాట్ ఉంటే ఆ ఫ్యాట్ని తీసేస్తున్నాం మనం. కానీ మీ జీన్స్ అయితే మళ్ళీ ట్రాఫిక్ పోలీస్ చెప్పినట్టుగా అక్కడికే వెళ్ళి మీ ఫ్యాట్ కూర్చుంటుంది. సో మళ్ళీ 6 నెలల్లోనో లేదా సంవత్సరంలోనో మళ్ళీ అదే షేప్ వచ్చేస్తారు. ఒక 2 సార్లు 3 సార్లు చేయించుకున్న తర్వాత విసిగిపోతారు. లేదా మరికొన్ని చోట్ల మేము స్పెషల్ ట్రీట్మెంట్స్ చేస్తాము, మసాజులు చేస్తాము, డైట్ ఇస్తాము అని కూడా చాలా ప్రకటనలు వస్తూ ఉంటాయి. నేను అందరికీ చెప్పేది ఒకటే, సైన్స్ అర్థం చేసుకోండి. ముందు మీరు చికిత్స చేయించుకునే ముందు సైన్స్ని అర్థం చేసుకోండి. దాన్ని బట్టి ఏ చికిత్సా విధానంలో వెళితే బాగుంటుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రాబోయే వీడియోలో ఎలాంటి సర్జరీలు చేస్తూ ఉంటాం, ఎన్ని రకాలు ఉంటాయి అనేది మనం చర్చిద్దాం.